అండి నమస్తే, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈ రోజు వచ్చేసి ఆల్రెడీ తమ్నైల్ చూడగానే అర్థమైపోయి ఉంటుంది అనమాట. సో ప్యూర్ జార్జెట్ మెటీరియల్, సాఫ్ట్ ప్యూర్ జార్జెట్ శారీస్ అండి. నిజంగానే చాలా సాఫ్ట్ గా ఉందన్నమాట మెటీరియల్. ఇప్పటి వరకు అయితే ఎవరు రివ్యూ కూడా ఇవ్వలేదన్నమాట ఈ శారీస్. అంత బాగున్నాయి. సో డైలీ వేర్ కి అయితే రఫ్ అండ్ టఫ్ గా యూస్ చేసుకోవచ్చు. సో కట్టుకున్నా కూడా మనకి అలాంటి ఫీలింగ్ ఉండదు అనమాట. సో అంత వెయిట్ లెస్ శారీస్ చాలా బాగున్నాయి. సో లేట్ లేకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ వన్ చూపిస్తాను. ఫస్ట్ వచ్చేసి లైట్ బేబీ పింక్ కలర్ అండి. సో చూడండి, లైట్ పింక్ కలర్ అన్నమాట. బార్డర్ వచ్చేసి ఇలా వస్తుంది. సో చూసారు కదా, స్టోన్స్ అనేవి గ్లిటర్స్ లాగా ఉన్నాయన్నమాట. సో అవి వచ్చేసి స్టిక్ అయినాయి. ఇది బార్డర్. శారీ స్టార్టింగ్ చూపిస్తాను. సో ఇది శారీ స్టార్టింగ్ అండి. సో శారీ ఓవరాల్ గా ఇలా వచ్చేసింది అనమాట. గ్లిటర్స్ తోనే ఎక్కువ హైలైట్ అయిందండి. శారీ మొత్తం ఒక ట్రీ లాగా చూడండి, బాక్సెస్ ఉంది శారీ ఇలా. సో చూసారు కదా, ఉంటుంది శారీ మొత్తం లైట్ బేబీ పింక్ కలర్, ప్యూర్ జార్జెట్ అండి. చాలా సాఫ్ట్ ఉంది అనమాట మెటీరియల్. ఇక్కడ నుండి వచ్చేసి లేస్ వచ్చింది అనమాట కింద బార్డర్ లాగా. బ్లౌజ్ వచ్చేసి ఇలా వచ్చిందండి. కలర్ వచ్చేసి మెరూన్ కలర్ అనమాట. సో చూడండి, డార్కిష్ మెరూన్ కలర్ ప్లెయిన్ వచ్చింది. సో స్లీవ్స్ కి వచ్చేసి ఇలా లేస్ ఇచ్చారనమాట. సో స్లీవ్స్ వచ్చేసి ఇలా వచ్చింది లేస్ తో, చూడండి. సో చూసారు కదా, ఇది ఓవరాల్ శారీ అండి. బ్యాక్ వచ్చేసి ఇలా ఉంటుంది శారీ వచ్చేసి. సో శారీ లెంత్ కూడా కరెక్ట్ గా ఉందండి. సో చూసారు కదా, ఇది చాలా సాఫ్ట్ మెటీరియల్ అన్నమాట. చాలా బాగుంది ఈ శారీ. అలాగే నెక్స్ట్ వన్ చూపిస్తాను. ఇది వచ్చేసి జార్జెట్ అండి. ఇది కూడా చాలా సాఫ్ట్ మెటీరియల్ అన్నమాట. సో శారీ స్టార్టింగ్ చూపిస్తాను. సేమ్ అలానే ఇది కూడా ప్రింట్ వచ్చింది చూడండి. ఇది బార్డర్. సో ఇది బార్డర్ అన్నమాట, టాప్ సైడ్ బార్డర్ ఇది. సో దీనిపైన ఇలా డిజైన్ వచ్చింది చూడండి, బ్లూతో ఇది. సో సారీ, కలర్ వచ్చేసి బ్లూ కలర్ అన్నమాట. టాప్ సైడ్ బార్డర్ వచ్చేసి ఇలా ఉంది. జరీ వచ్చింది, సిల్వర్ జరీ అనేది. సో శారీ మిడిల్ పార్ట్ అంతా ఇలా డిజైన్ వచ్చిందండి. కింద కూడా అలానే, పైన ఏదైతే బార్డర్ వచ్చిందో సేమ్ అలానే కింద సైడ్ కూడా బార్డర్ అలానే ఉంటుంది. సో స్మాల్ బార్డర్ అని చెప్పొచ్చు శారీ. మెటీరియల్ మాత్రం చాలా సాఫ్ట్ గా ఉందండి. ఇది కూడా ఎవరు రివ్యూ ఇవ్వలేదు అనుకుంటాను. సో చూడండి, ఇది పళ్ళు. ఇక్కడ నుండి పళ్ళు అన్నమాట, లార్జ్ పళ్ళు ఇచ్చాడు. పళ్ళు మొత్తం ఇలా డిజైన్ వచ్చింది చూడండి. పళ్ళు అంతా ఇలా డిజైన్ వచ్చింది. బ్లౌజ్ చూపిస్తాను ఎలా ఉందో అండి. డార్క్ కలర్ లో ఇచ్చాడు, డార్క్ బ్లూ. డిజైన్ అంటే ఏం లేదు, జస్ట్ ఒక లైన్స్ ఇచ్చారనమాట. సిల్వర్ లైన్స్, సిల్వర్ జరీ లైన్స్. చూసారా, షైనింగ్ ఉంది అక్కడక్కడ. సో లైన్స్ లలో షైనింగ్ కనపడుతుంది కదా. ఇది బ్లౌజ్. బ్లౌజ్ కూడా 90 సెంటీమీటర్స్ ఉండొచ్చు అండి. మీటర్ అయితే ఉండదు అనుకుంటాను, క్రాస్ పోతుంది ఖచ్చితంగా. సో ఇది వన్ పార్ట్ కదా, అది వన్. అలాగే నెక్స్ట్ వన్ చూపిస్తాను. ఈ శారీ అయితే నాకు నిజంగా చాలా బాగా నచ్చిందండి. చాలా సాఫ్ట్ గా ఉందన్నమాట, వాటికన్నా చాలా సాఫ్ట్ అన్నమాట. అంత స్మూత్ గా ఉంది ఫ్యాబ్రిక్ అనేది. ఓవరాల్ శారీ అంతా ఇలా డిజిటల్ ప్రింట్ ఉంటుందండి. సో ఇది వచ్చేసి సాటిన్ బార్డర్ ఇచ్చారనమాట, వైట్ విత్ బ్లూ కలర్ కాంబినేషన్ లో. సో సాటిన్ బార్డర్ కి పైన వచ్చేసి ఇలా జరీ లైన్ వచ్చింది, సిల్వర్ జరీ లైన్. శారీ ఓపెన్ చేసి చూపిస్తాను. బ్లౌజ్ పీస్ అండి. సో బ్లౌజ్ వచ్చేసి చెప్పాను కదా, వైట్ విత్ బ్లూ కలర్ కాంబినేషన్ తో ఒక డిజైన్ వచ్చింది చూడండి. ప్రింట్ ఇలా వచ్చేసింది అనమాట, బ్లూ ప్రింట్ అనేది. సో టాప్ అండ్ బాటమ్ వచ్చేసి సాటిన్ బార్డర్ ఇచ్చారు బ్లౌజ్ కూడా. ఓవరాల్ ఇలా డిజైన్ వచ్చేసింది ఫ్లవర్ లాగా. శారీ స్టార్టింగ్ వచ్చేసి ఇక్కడ నుండి శారీ స్టార్టింగ్ అండి. సో చిన్న చిన్న ఫ్లవర్స్ ఒక తీగలాగా వచ్చింది అనమాట. డిజైన్ మొత్తం ఇలా ఎలా ఉందో. పళ్ళు వచ్చేసి ఇలా డిజైన్ వచ్చింది చూడండి. సో పళ్ళు పార్ట్ కూడా చాలా బాగుంది డిజైన్ అనేది. చూసారు కదా, ఇది పళ్ళు. సో చూడండి ఎంత బాగుందో, నిజంగానే చాలా బాగుంది. సో ఇదైతే స్టాక్ అవుట్ లో ఉందండి. సో డెఫినెట్ గా నేను వీడియో పెట్టేటప్పటికి స్టాక్ లో ఉంటే మాత్రం ఖచ్చితంగా లింక్ అనేది ఇస్తాను. సో ఇప్పటికైతే మాత్రం జస్ట్ స్టాక్ అవుట్ లో ఉంది. వీటిలో కలర్స్ మాత్రం వేరే కలర్స్ ఉన్నాయండి, అది మాత్రం లేదు. ఈ కలర్ మాత్రం లేదు. సో ఇదైతే డైలీకి రఫ్ అండ్ టఫ్ గా యూజ్ చేసుకోవచ్చు అనమాట. ఇది కూడా జార్జెట్ మెటీరియల్ అండి, చాలా సాఫ్ట్ ఉంది మెటీరియల్.
సో బార్డర్ వచ్చేసి ఇలా సాటిన్ బార్డర్ వచ్చింది, దీనికి కూడా బ్లూ విత్ ఎల్లో కాంబినేషన్ అన్నమాట. సో ఇలా సాటిన్ బార్డర్ ఇచ్చింది. సాటిన్ బార్డర్ పైన ఇలా జరీ వచ్చింది, ఒక లైన్స్ వచ్చేసి జరీ లైన్స్ వచ్చాయి అన్నమాట. చూడండి. సో శారీ స్టార్టింగ్ చూపిస్తాను. టాప్ అండ్ బాటమ్ వచ్చేసి ఇలా సాటిన్ బార్డర్ వచ్చిందండి శారీకి. చూడండి, దీనికి బార్డర్ బ్యాక్ సైడ్ దీనికి కూడా ప్రింట్ మొత్తం ఇలా ఉంటుందండి. ఓవరాల్ శారీ అంతా ఇలాంటి ప్రింటే వస్తుంది. చూడండి. సో బ్లూ పైన పింక్, ఎల్లో, గ్రీన్ కాంబినేషన్ లో వచ్చింది శారీ మొత్తం. సో ఇది కూడా డైలీకి అయితే రఫ్ అండ్ టఫ్ గా యూస్ చేసుకోవచ్చు. ఇవన్నీ సో పళ్ళు కూడా చాలా బాగా వచ్చింది. చూడండి, ఇది పళ్ళు పార్ట్. చూడండి, డిజైన్ మాత్రం చాలా బాగుంది పళ్ళు కూడా. ఇది శారీ, దీని బ్లౌజ్ చూపిస్తాను. బ్లౌజ్ అండి, బ్లౌజ్ వచ్చేసి ఇలా ప్రింట్ వచ్చింది. ఓవరాల్ మొత్తం ఎల్లో కలర్ తో వచ్చింది బ్లౌజ్ అనేది. సో బార్డర్ వచ్చేసి కింద వచ్చేసి కొంచెం బిగ్ సైజ్ బార్డర్ ఇచ్చారనమాట. సో సాటిన్ బార్డర్ వచ్చేసింది బ్లౌజ్ కి. తెలుసాను. సో ఇది లాస్ట్, ఇది మాత్రం కొంచెం వెయిట్ ఉంటుందండి. జార్జెట్ లోనే ఇది కొంచెం వెయిట్ ఉందన్నమాట. అయితే మెటీరియల్ మాత్రం చాలా సాఫ్ట్ గా ఉంది. ఇది కూడా చాలా బాగుంది. శారీ వచ్చేసి గ్రే కలర్ కాంబినేషన్ అన్నమాట. సో చూడండి. సో శారీ స్టార్టింగ్ చూపిస్తాను ఎలా ఉందో. ఇది శారీ స్టార్టింగ్ అండి. సీక్వెన్స్ వర్క్ వచ్చింది చూసారా. శారీ వచ్చేసి సీక్వెన్స్ వర్క్ వచ్చింది అనమాట. ఓవరాల్ ప్రింట్ శారీ మొత్తం ఇలా ఉంది. సో చాలా సాఫ్ట్ గా ఉందన్నమాట మెటీరియల్ వచ్చేసి. సీక్వెన్స్ వర్క్ వచ్చింది, అక్కడక్కడ మీకు లైన్స్ కనపడుతున్నాయి కదా. సో ఒక స్ట్రైట్ లో హారిజాంటల్ లైన్స్ లలో సీక్వెన్స్ వర్క్ వచ్చింది. బాటమ్ సైడ్ వచ్చేసి ఇలా వర్క్ వచ్చింది అనమాట శారీకి. సో చూడండి, ఇలా ఒక ఫ్లవర్ డిజైన్ వచ్చింది చూసారా. గోల్డ్ కలర్ కుందన్ స్టిక్ అయ్యింది అనమాట శారీకి వచ్చేసి బాటమ్ సైడ్ ఇక్కడ. సో అలాగే లేస్ వచ్చింది, గ్రే కలర్ లేస్. ఓవరాల్ శారీ అంతా ఇలానే ఉంది. ఇది వచ్చేసి టాప్ సైడ్ లేస్ అనమాట. పైన వచ్చేసి ఇలా లేస్ ఇచ్చారు టాప్ సైడ్. ఇక్కడ నుండి పళ్ళు స్టార్ట్ అవుతుందండి. పళ్ళుకి వచ్చేసి ఫుల్ గా ఇలా వర్క్ ఇచ్చారనమాట. సో చూడండి, ఇది పళ్ళు. పళ్ళు ఎండ్ వచ్చేసి ఇలా లేస్ విత్ టాజల్స్ ఎండ్ చేశారండి. సో చూడండి. సో బ్లాక్ కలర్ తో టాజల్స్ వచ్చాయన్నమాట. జస్ట్ ఒక 4 మాత్రమే వచ్చాయండి. టాజల్స్ కూడా హెవీగా అయితే ఏం లేవు. చూసారు కదా. సో దీని బ్లౌజ్ చూపిస్తాను మీకు. సో ఇలా వచ్చిందండి బ్లౌజ్. మొత్తం రాసిల్క్ అంటాం కదా, అలాంటి ఫ్యాబ్రిక్ లో జస్ట్ ఒక వర్టికల్ లైన్స్ వచ్చారనమాట. గోల్డెన్ జరీ లైన్స్ వచ్చేసి. సో చూడండి, సింపుల్ గా ఉందన్నమాట బ్లౌజ్. పెద్ద హెవీగా వర్క్ అయితే ఎక్కడా లేదు. సో కింద స్లీవ్స్ కి వచ్చేసి ఇలా లేస్ వచ్చింది అంతే. గ్రే కలర్ లేస్ వచ్చింది. సో చూడండి, ఇది శారీ అండి. దీంట్లో కూడా కలర్స్ ఉన్నాయి. అయితే ఈ మెటీరియల్ సో చూసారు కదా, ఈరోజు కలెక్షన్ నిజంగానే చాలా బాగున్నాయండి. ఎస్పెషల్లీ చెప్పాలంటే గ్రే, బ్లూ, వైట్ కాంబినేషన్ మాత్రం శారీస్ సూపర్ గా ఉన్నాయన్నమాట. సో అలాగే ఫస్ట్ పింక్ కలర్ చూపించాను కదా, బేబీ పింక్, అది కూడా చాలా బాగుందండి మెటీరియల్. ఇప్పటి వరకు అయితే ఎవరు రివ్యూ ఇవ్వలేదండి ఈ శారీస్. నిజంగానే చాలా బాగున్నాయి. సో మీకు వీటిలో ఏదైనా నచ్చితే కింద డిస్క్రిప్షన్ లో లింక్స్ ఇస్తాను, ఈజీగా పర్చేస్ చేసుకోవచ్చు. కానీ బ్లూ వైట్ చెప్పాను కదా, బ్లూ వైట్ శారీ, అది మాత్రం కలర్ అవైలబుల్ లో లేవండి. ప్రతి శారీలో కలర్స్ ఉన్నాయి. నేను చూపించిన శారీస్ కూడా ఉన్నాయి, కానీ ఆ శారీ అయితే స్టాక్ అవుట్ లో ఉంది. సో నేను చెప్తున్నాను వీడియోలో ఖచ్చితంగా స్టాక్ అవుట్ లో ఉంది అనేసి. సో స్కిప్ చేయకుండా మీకు వీడియో చూస్తే మీకు డెఫినెట్ గా అర్థం అవుతుంది నేను చెప్పానా లేదా అనేసి. నా వీడియో కనుక నచ్చితే వచ్చిన లైక్ కొట్టి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేసుకోండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. సో కీప్ వాచింగ్ మై ఛానల్. థ్యాంక్ యూ.